అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భానుమంతు ఇది ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్. మీ అందరూ చూసే ఉంటారు వీడియోలన్నీ. అయితే ఈ భానుమంతు మీద చాలామంది మన సాయి ధరమ్ తేజ్ గారు ఒక పోస్ట్ వేయడం జరిగింది. దాని తర్వాత ఆయనకు ఎవరు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వడం, బట్టి విక్రమార్క గారు రెస్పాండ్ అవ్వడం, తర్వాత తెలంగాణ డీజీపీ గారు రెస్పాండ్ అవ్వడం, తర్వాత తెలంగాణ విమెన్ వింగ్ రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుందని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో అయితేనేమి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో అయితేనేమి అందరు కలిసి భానుమంతుని బాగా టార్గెట్ చేస్తూ అతనేదో చెయ్యకూడ నేరం చేసినట్టు, ఆ చిన్నపిల్లని తానే స్వయంగా తన హస్తాలతో ఆ అమ్మాయిని కబలించి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయి ప్రాణాలు తీసేసినట్టుగా, అసలు ఎక్కడ లేని హ్యుమానిటీ, ఎక్కడ లేని పోస్టులు, ఎక్కడ లేని ముందు జాగ్రత్తలు, ఎక్కడ లేని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అందరిలో అసలు ఎక్కడెక్కడి నుంచో ఉరుకొస్తానే. అసలు నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు హనుమంతు చేసిన దాంట్లో అంత నేరం ఏం కనపడుతుంది, అంత అబ్యూజింగ్, అంత సెక్సువల్గా అతను ఏం వల్గరిటీ ఏమంత క్రియేట్ చేసిండు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు జనరల్గా అతను మాట్లాడింది ఏంది, చాలా క్యాజువల్ వర్డ్స్. ఇప్పుడు మీడియా అయినా సోషల్ మీడియాలో అయినా కూడా చాలా క్యాజువల్ వర్డ్స్. ఏమన్నాడు, బ్రో ఏమంటారు, ఆ బెల్ట్ తీసి ఆ అమ్మాయిని ఇలా ఇలా ఊపుతూ ఉన్నాడు. ఊపుతూ ఉంటే బ్రో హార్డ్లీ ఫోర్సింగ్ అని చెప్పి ఒక మాట అన్నారు. తర్వాత బ్రో కమింగ్ వెన్ నో బాల్స్ టు బిగ్ బాల్స్ అని చెప్పి ఒకటి అన్నారు. అర్థమై ఉంటుంది అతను అంటే బ్రో ఎంటర్ అయ్యేటప్పుడు అసలు నో బాల్స్, తర్వాత బికమ్ బిగ్ బాల్స్ అన్నాడు. తర్వాత బ్రో వెన్ కమింగ్ ఇట్స్ ఫైన్ లెగ్ టు ఏమన్నాడు, డివైడ్ లెగ్స్ ఏదో అన్నాడు అని చెప్పి అన్నాడు. తర్వాత బ్రో కమింగ్ ఫ్రమ్ ఓ యా ఓ యా ఓ యా ఓ యా టు ఓ యా ఓ యా అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకొకటి ఏదో పదం వాడిండు, ఓపెన్ యువర్ మౌత్ హహహ బ్రో టీచింగ్ లెసన్స్ ఓపెన్ యువర్ మౌత్ హహహ అని చెప్పి ఏదో అన్నారు. దీన్ని ఏదో తప్పుగా నేరంలాగా చూసి అలాంటోడు అసలు సొసైటీలో ఉండకూడదు, అలాంటోడు సొసైటీకి హాని, అలాంటోడిని అసలు బతకనియకూడదు, అలాంటోడిని అసలు అరెస్ట్ చేయాలి, వాడిని అసలు ఉరి తీసేయాలి, వాడిని ఏలాడ తీసేయాలని చెప్పి చాలామంది మాట్లాడతారు. అతను ఆ వీడియోలు చేయకూడదని చెప్పంటారు. బట్ అతను ఆ వీడియోలు చేయకూడదు అనేది ఎంతమంది అంటాలో, అతని ఫాలోవర్స్ 1.8 lakh మంది ఉన్నారు. చూసారా మీరు ఎవరన్నా? అంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు 1,80,000 మంది ఉన్నారు. అంటే అంతమందికి అతని కంటెంట్ నచ్చుతుందనే కదా దాని అర్థం. అతను వీడియో పోస్ట్ చేస్తే దానికి కనీసం 2-3 లక్షల వ్యూస్ వస్తాయి. అంటే అతని కామెంట్స్ని, అతని వల్గారిటీని, అతని అబ్యూజింగ్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నట్టే కదా. అంటే మనమే వీడియోలు చూస్తూ మనమే ఆయనను ఎంకరేజ్ చేసుకుంటూ, ఇలా ఎవడన్నా ఒకడు సెలబ్రిటీ, ఓ సాయి ధరమ్ తేజో బొక్క ఎవడో ఒకడు రియాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పోస్ట్ అయ్యగానే ఎస్ అలాంటోని ఉరిదీయాలా, సాయి ధరమ్ తేజ్ నువ్వు చేసింది కరెక్ట్, ఇలాంటోడు అసలు యూట్యూబ్లో ఉండకూడదు, ఇలాంటోడు సమాజానికి హానికరం, ఇలాంటోడు అసలు సొసైటీలో ఎట్లా బతుకుతాడో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఓ తెగ గింజేసుకొని పిసికేసుకుంటున్నాం మనం అంతా. కానీ వాడిని ఎంకరేజ్ చేసింది ఎవర్రా ముందు నుంచి? ప్రతిసారి సాయి ధరమ్ తేజ్ లాంటోడు వచ్చి పోస్ట్ ఎత్తాడా మనకి? ఇప్పుడు మంచి సమాజం నిర్మించాలా, మంచి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి తగ్గించేసుకుంటాను. అసలు మంచి సమాజం, మంచి సొసైటీ ఎక్కడి నుంచి నిర్మితం అవుతుంది, ఎట్లా తయారవుతుంది? అంటే మంచి పౌరులు ఉన్న చోట, మంచి సిటిజన్స్ ఉన్న చోట మంచి సమాజం అనేది నిర్మితం అవుతుంది. పౌరులమంతా వాడు చేసే వల్గారిటీ, వాడి వీడియోస్ని, వాడి కామెంట్లను ఎంజాయ్ చేసుకుంటూ, వాడు పెట్టే జూమ్ మీటింగ్లకు అమ్మాయిలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు లైవ్లో వాడితోటి.
అంటే మనం పెంచి పోషించేది మనం, తిట్టేది అన్న. నాకు అర్థం కాదు. వాడు వీడియోలు చూడడం ఆపేస్తే వాడు ఎందుకు చేస్తాడు అట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా, అందరు బాధ్యతతోటే ఉన్నారు, అందరు మంచోళ్ళే, అందరు మేధావులే, సొసైటీ మొత్తం అద్భుతంగా ఉంది, మంచి వీడియోలు తప్ప చెడ్డ వీడియోలో చూడడం మనం ఎవరం. మరి అలాంటప్పుడు వాడికి వచ్చిన సబ్స్క్రైబర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి చూడపడరా? వాడి వీడియోని 1 మిలియన్ మంది చూస్తారు, ఆ మిలియన్ మంది ఏడు నుంచి వచ్చిళ్ళు? అంటే ఏ గ్రహంతో వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారు వాళ్ళంతా? అంటే మనమే కదా మన వీడియోలు చూసేది. ఇప్పుడు మొన్న నేను మహాభారతం గురించి ఒక టాపిక్ తీసుకున్నా, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అనే టాపిక్ తీసుకున్నా. ఆ వీడియోని ఎంతమంది చూసిళ్ళు? 3000 మంది చూసిళ్ళు. అదే బోరగడ్డ అనిల్ కుమార్ అనేటోడు బయటకు వచ్చి, పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో ఆడోళ్ళని నీ పిల్లని పంపిరా మా దగ్గరికి అని చిటికేసినప్పుడు ఎంతమంది చూస్తారు? 2-3 మిలియన్ల మంది చూస్తారు వాడి వీడియోని. అంటే తప్పు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నువ్వు చూస్తూ నువ్వు ఎంకరేజ్ చేస్తా అంటే వాడు అదే చేస్తాడు. చల్, ఇలాంటి లంగపుక్ వీడియోలు నేనెందుకు చూడాలి అసలు? ఇలాంటి అవసరం నాకు? వీడంతా తప్పు మాట్లాడుతాడు, వీడంతా సొసైటీని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు, పిల్లలకి థ్రెటనింగ్ చేస్తాడు, పిల్లల పట్ల అబ్యూజింగ్గా మాట్లాడుతాడు, పేరెంట్లకు పిల్లలకు మధ్య లింకులు పెడతాడు వీడని చెప్పి వాడు వీడియోలు చూడడం ఆపేస్తే వాడు చేస్తాడు ఇంకోసారి ఎవరు చేయడు కదా అలాంటి వీడియోలు. అంటే తప్పు మన దగ్గర పెట్టుకొని అవతల వారిని అజ్జేయాలి అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ఎవరిని ఆపుతారు? హనుమంత్ అన్నట్టు ఒక్కడు దొరికిందా మీకు? ఏది సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వేసింది కాబట్టి. మిగతా యూట్యూబర్లంతా, మిగతా అవే ఏంది మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం యూట్యూబ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఇది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అందరూ అద్భుతమైన మాటలు, అద్భుతమైన ప్రసంగాలతోటి ముందుకెళ్తాలా. అంటే హనుమంతుని మించిన రోస్టింగ్ చేసిన వాళ్ళు ఇంకా లేరా? అంటే చూసేది మనమే, వాడి వీడియోలకు లైకులు కొట్టేది మనమే, కామెంట్ రాసేది మనమే, ఎంజాయ్ లాట్ సార్ అని ప్రైజ్ చేసేది మనమే. చిన్న తేడా వచ్చి ఒక సెలబ్రిటీ వచ్చి వీడు ఇలా చైల్డ్ అబ్యూజింగ్ చేయడం కరెక్ట్ కాదనేసరికి ఎస్ వాడు తప్పు చేస్తాడు అని మళ్ళీ కామెంట్లు నెగిటివ్గా పెట్టేది మనమే. అంటే ఒక మొక్కని, ఒక గంజాయి మొక్క అనుకోవచ్చు, ఆ మొక్కని పెంచి పోషించేది మనమే. అది ఎదిగిన తర్వాత వీళ్ళు అది కరెక్ట్ కాదు, అది తప్పు చేస్తాలని చెప్పి ఎవడన్నా ఒకడు వచ్చి గుర్తు చేసినప్పుడు మళ్ళీ నరికేది మనమేనా? అలాంటప్పుడు దాన్ని పెంచడం దేనికి? మొదట్లో తుంచెత్త అయిపోద్ది కదా. అంటే మనకు తెలీదా? మనకు ఇంగితం లేదా? ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చి చెప్పిన దాకా మనం రైట్ వీడిని ఫాలో చేయాలి, వీని లైకులు కొట్టాలి, వీని వీడియోలు ఎంజాయ్ చేయాలి. అసలు ఆ పోస్టు సాయి ధరమ్ తేజ్ దగ్గరికి చేరడానికి కారణమైన ఏబి, ఇంగ్లీష్లో ఉంది అతని ఐడి, ఫేక్ ఐడి అది. ఆ పర్సన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందు అసలు. ఎందుకంటే గతం నుంచి ఎప్పటి నుంచో సార్ వీడు తప్పు చేస్తాడు, వీడు రోస్టింగ్లు కరెక్ట్గా చేయట్లేడు, వీడు అబ్యూజింగ్గా మాట్లాడుతాడు, వీడు వల్గారిటీ ఎక్కువ ఉంది వీడు దాంట్లో అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పర్సన్ మేలా ఫీమేలా కూడా నాకు తెలియదు ఐడి. అలా ఉండాలా రెస్పాన్సిబిలిటీ అంటే, బాధ్యత అంటే అట్లా ఉండాలా. ముందు ఎవ్వరు ఏమన్నంతసేపు వాడిని ఫాలో కొట్టి, వానికి లైకులు కొట్టి, వానికి షేర్లు కొట్టి, ఈరోజు చిన్న తేడా రాగానే వీడు చేసే తప్పు, వీడిని అజ్జేయాలా, వీడిని ఇజ్జేయాలా, వీడిని శిక్షించాలా, సీఎం రియాక్ట్ అయ్యిండు, బట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యిండు, పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసారు, చంద్రబాబు నాయుడు ట్యాగ్ చేసారు, కాబట్టి వీడిని చెక్కేస్తారు వింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా అందరూ. అసలు ముందు ఎంకరేజ్ చేసింది ఎవరినన్నా వాడిని? ఎవరు ఎంకరేజ్ చేసిళ్ళు? అంటే ఒకడిని పెంచి పోషించేది మనమే, అంటే తప్పు మాట్లాడేది, అబ్యూజింగ్ చేసేది, బూతులు మాట్లాడేటోళ్ళని, వల్గారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళని, 18+ కంటెంట్ అందించేటోళ్ళని ఆదరించేది మనమే. మళ్ళీ ఆఖరికి సొసైటీ ఇట్లా తయారవుతుంది అనుకోవాలి. అసలు ఇలాంటి వాళ్ళు సొసైటీకి హార్మ్ఫుల్, అసలు ఇలాంటి వాళ్ళు బతకూడదు. అసలు నువ్వు చక్కగా ఏడ్చావు. ఫస్ట్ పౌరుడిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. ముందు నువ్వు మంచి కంటెంట్ నీకు కనపడదా, దానికి సపోర్ట్ చేయి. ఇలాంటి ఏదో కంటెంట్లు కనిపించినా అసలు కన్నెత్తు కూడా అటువైపు చూడకు. అది మానేసి వాడు బూతులను ఎంజాయ్ చేసి, వాడు తిట్లను ఎంజాయ్ చేసి, చిన్న తేడా రాగానే వాడి మీద ఎక్కి పడేస్తారు. కాబట్టి రే బాబు, హనుమంత్ అయినా ఇంకే క్రియేటర్ అయినా
మనం ఏం చేసినా జనాలు ఎంకరేజ్ చేస్తారు కదా. మనం బూతులు మాట్లాడినా, వల్గారిటీ యూజ్ చేసినా, 18+ చేసినా, తల్లి కొడుకులకు కానీ లేకపోతే తండ్రి కూతుర్లకు మధ్యలో కానీ చిన్న పిల్లని అబ్యూజింగ్ చేసినా కూడా జనాలు నవ్వుతారు కదా అని చెప్పి విచ్చలవిడిగా సంపాదన ఆర్జించడం కోసం ఏది పడుతుంది, ఏదైతే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలా, వాళ్ళు ఆర్జీవీ సినిమాలు చూస్తారు, జిఎస్టీ సినిమా చూస్తారు, అదే ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తారు వాళ్ళు నైట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసి. కాబట్టి వాళ్ళకి ఏది ఇచ్చినా యాక్సెప్టెడే, మనల్ని అడిగేటోడు లేడు అని చెప్పి ఎప్పుడు అనుకోమాకండి. ఏదో ఒక రోజు ఇలాంటి సాయిధరం తేజులు ఎవరో ఒకరు మళ్ళీ వస్తారు, నీ మీద ఒక పోస్ట్ వేస్తే నీ బతుకంతా మళ్ళీ నిన్ను ఎవరైతే పెంచి పోషించిల్లో, ఏ ఫాలోవర్స్ అయితే నిన్ను నెత్తిన పెట్టుకొని పైకి లేపారో వాళ్ళే నిన్ను నేలకేసి తొక్కుతారు మళ్ళీ. కాబట్టి నువ్వు డబ్బుల్ని పక్కన పెట్టి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే జనాలకి ఇవ్వండి. చేత కాదా వేరే పని చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేసేస్తాం. రైట్ టు స్పీచ్ అనేది మాకు ఉంది కదా, రైట్ టు ఏందది మాట్లాడే రైట్ మాకు ఉంది కదా అని చెప్పి మీరు సెక్షన్స్ అని అవని ఇవని ఆర్టికల్స్ 17A అని ఇలాంటివి ఏమైనా చెప్పిళ్ళు అనుకో, వర్కౌట్ అవ్వదు అన్ని చోట్ల. కొన్ని చోట్ల సెక్షన్స్ కంటే ఎమోషన్స్ బాగుంటాయి. ఒక్కసారి ఇంత భయంకరమైన నెగిటివిటీ మీదకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తప్పదు. ఇంకా కంపల్సరీ నేను తీసుకుపోయి బొక్కలేయాలి, నీ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, తప్పదు వాళ్ళకు. కాబట్టి డబ్బుకు కక్కుర్తిబడి దయచేసి ఇలాంటి కంటెంట్లు కానీ ఇలాంటి ఆడోళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారా బాబు. ఈ హనుమంత్ అనేటోడు చాలా చిన్నోడు అసలు నన్ను అడిగితే. ఒక్కసారి అసలు అమ్మతోడు షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఓపెన్ చేస్తే భగవంతుడా, ఆడలే ఏమే ఇప్పేసుకొని పిసికేసుకొని వాంతో ఓరు నాయన ఈ మాటలు కావురా భగవాన్. ఆ మాటలు ఇన్లే జస్ట్ అది ఓపెన్ చేస్తే దాని మీకెళ్ళి దిగరాళ్ళు. ఇక ఎల్ అనే అక్షరం మించి దిగరు. మళ్ళీ దాని కింద ఎల్ అనే అక్షరం 15 సార్లు వచ్చింది. ఎల్ అనే ఏంది ఎల్ అనే పిహెచ్డిలో పట్ట పొందినట్టుంది కామెంట్లు. మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తే అట్లాంటి వాళ్ళు అట్లే తయారవుతారు కదరా. తప్పేకూడదు అనేది మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.